అమ్మా గ్యాస్. ₹1000 ఇదిగో తీసుకో. అమ్మయ్య, గ్యాస్ వచ్చింది. వంట చేస్తా, కూరగాయలు తీసుకురా చిన్న. అమ్మ బజార్కి వెళ్తున్నా, సంచి ఇవ్వు. అరే వాళ్ళే కవర్లో వేసిస్తారు, తీసుకురా. ఇదిగో ఈ చీటీలో ఉన్నవన్నీ తీసుకునిరా. సరే అమ్మా. బాబు 1 కేజీ టమాటా, 1 కేజీ బెండకాయ, 1 కేజీ బీరకాయ, 1/2 కిలో పచ్చిమిర్చి. తీసుకో బాబు. ఇదిగో అమ్మా తీసుకో. ఫాలోడ్ బై చిక్రీ చిక్రీ పర్ఫార్మెన్స్ బై 5th క్లాస్. హలో. అన్నం తిందు రా చిన్న. అమ్మా ఈరోజు సండే కదా, నాన్నగారు ఊరు నుండి వస్తారు. అయితే ఏమి స్పెషల్? మీ నాన్నకు చేపలంటే ఇష్టం, నీకేమో చికెన్ అంటే ఇష్టం కదా. చేపలు చికెన్ 1/2 కిలో చొప్పున తీసుకొనిరా. ఏంటమ్మా అన్ని పనులు నాకే చెప్పాలా? తమ్ముడికి కూడా చెప్పొచ్చు కదా. వాడు చిన్నవాడు కదరా. అరే మర్చిపోయాం, ఇవాళ ఇంటికి చుట్టాలు వస్తానన్నారు. స్వీట్స్, హాట్స్, పేపర్ ప్లేట్స్, గ్లాస్ ప్యాకెట్స్ తీసుకొనిరా. ఏంటమ్మా అన్ని పనులు ఒకేసారి చెప్పొచ్చు కదా. సరే నేను చిప్స్ ప్యాకెట్ కూడా తెచ్చుకుంటా. సరే వెళ్ళు. ఏం కావాలి బాబు? ప్లేట్లు, గ్లాసులు, విస్తారి, చిప్స్. తీసుకో బాబు. హలో. ఇదిగో అమ్మా తీసుకో. హలో. అన్నిటికి ఒక్కటే పిల్లాడు. ఇవన్నీ బయట పారేసిరా చిన్న. ఇవన్నీ మనం ఈ రోజు వాడినవేనా? ఒక రోజు మన ఇంట్లోనే ఇంత ప్లాస్టిక్ కవర్లుంటే ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ప్రపంచం, ఓరి నాయనో అంతా ప్లాస్టిక్ మయం. ఇవన్నీ ఏమవుతాయో ఏమో. ఏయ్ ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నేను రాలేదు, నువ్వే తెచ్చావు. రమ్మన్నావు, వచ్చా. కనిపించట్లేదా? భూతం, ప్లాస్టిక్ భూతం. హలో హలో. మామూలు భూతాలు దయ్యాలే మమ్మల్ని ఏమి చేయలేవు. నీవేం చేస్తావు? జడిపిస్తున్నావు. 2 నిమ్మకాయలు తీసి పారేస్తే సరి. అసలు దయ్యాలు భూతాలు లేవు కాబట్టి ఏమీ చేయలేవు. నేను మీరు సృష్టించిన భూతాన్ని, మిమ్మల్ని తినేస్తా. నన్ను మీరు తింటుంటే నేను మిమ్మల్ని తినలేనా? మేము నిన్ను తినడం ఏంటి? మతి ఉండే మాట్లాడుతున్నావా? నాకు మతి ఉంది. మీరే వివేకం లేకుండా ప్లాస్టిక్ని తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కవర్లో తెచ్చావు, తిన్నావు. అందులో నేను కరిగిలేనా? వేడి తెచ్చావు, తాగావు. అందులో నేను లేనా? నీ కడుపులోకి పోలేనా? పిస్తారి, చిప్స్, ఇలా ప్రతిదీ ప్లాస్టిక్ కవర్లో తెచ్చి తిని మీ కడుపులో సగం ప్లాస్టిక్ నింపుతున్నారు. మీరు తెచ్చి పడేసిన ప్లాస్టిక్ కవర్లు ఆవులు, గొర్రెలు తినే పాల ద్వారా, మాంసం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మీలోకి చేరుతున్నాయి. ఓ
అందుకేనా అంత టేస్టీగా ఉంటాయి. నీ పొందరా నీ పొంద. ఇలా ప్లాస్టిక్ అవశేషాల వల్ల మీలో రకరకాల జబ్బులు క్యాన్సర్ కలిగేస్తాయి. అయితే మా జబ్బులకు నీవే కారణం అన్నమాట. నిన్ను పాతేస్తా. నన్ను పాతేస్తే భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నిన్ను కాల్చేస్తా. నన్ను కాల్ చేస్తే గాలిలో చేరి డయాక్సిన్ అనే విషవాయువుగా మారి నీ ఊపిరితిత్తులలో చేరి నీకు క్యాన్సర్ కలుగజేస్తా. నిన్ను నిన్ను గోదావరిలో కలిపేస్తా. అప్పుడు కూడా నీటి ద్వారా నీటి జంతువుల ద్వారా ఆహార పదార్థాల ద్వారా బయోమాగ్నిఫికేషన్ చెంది మళ్ళీ మీరైతే చేరి కబలిస్తా. అయితే ఏం చెయ్యాలరా దేవుడా? ఏం చెయ్యాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. అదేంటి? అదంతే. అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ప్లాస్టిక్కి దూరంగా ఉండండి. మీరు సంతోషంగా బతకండి, మీ తరాలను సంతోషంగా బతకనివ్వండి. ఈ అందమైన భూమిపై బతుకుతున్న సమస్త జీవరాశులను బతికించు, ప్రకృతిని కాపాడు, అదే నిన్ను కాపాడుతుంది. నన్ను క్షమించండి. ఏం కావాలో కోరుకోనైనా మళ్ళీ నువ్వు కనబడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. తదాస్తు. ఇదిగో తీసుకో. ఏంటిది? డీమార్ట్ బ్యాగ్. ఏంటిది? బట్ట సంచి. నేటి నుండి మార్కెట్ వెళ్ళేటప్పుడు ఇది తీసుకువెళ్ళు. ప్లాస్టిక్ని నిషేధించండి. ఈ బట్ట సంచిని మీ శ్రేయభిలాషులకు బహుమతిగా ఇప్పిస్తూ ఉండండి. తీసుకో. ధన్యవాదాలు గురుజీ. సర్వే జన సుఖినో భవంతు.